సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్ మున్సిపల్ పరిధిలోని గత నెల 14వ తేదీన బంధం కొమ్ము కాలనీలోని హిల్ టాప్ హోమ్స్ లో మహబూబ్ నగర్ చెందిన శివాని దుండగుడు వెంకటరమణ భవానీ అని ఇంట్లో ఎవరూ లేని సమయంలో 50 లక్షలు విలువ చేసి 1/2 కేజీ బంగారాన్ని దొంగిలించాడు. 15 రోజుల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుని రిమాండ్కి పంపి బాధితులకు బంగారాన్ని అప్పచెప్పారు పోలీసులు. ఈ సందర్భంగా కాలనీ వాసుల ముందు సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు తగు సూచనలు చేశారు. దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కాలనీలో సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బయటకు వెళ్లినప్పుడు బయట లైట్ వేసి ఇంట్లో ఉన్న నగదును తెలిసిన వాళ్లకు లేదా లాకర్లో పెట్టి జాగ్రత్త పడాలని అన్నారు. ఇంటికి ఖచ్చితంగా సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. హిల్ టాప్ హోమ్స్ కాలనీలో అతి తొందరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. ఎందుకంటే మా హస్బెండ్ చెప్పినట్లు 15 ఇయర్స్ నుంచి దాచిపెట్టుకున్న ఏమంటారు జ్ఞాపకాలు, బంగారము అంటే జ్ఞాపకాలు మా పిల్లల కోసం ఉంచుకున్నది ఒక్కసారిగా పోయేసరికి చాలా భయం అనిపించింది. అంటే మళ్ళీ దొరుకుతుందా లేదా అన్న దాంట్లోనే ఉన్నాను. చూడగానే సత్యనారాయణ గారు కలిశారు. ఆ రోజు కలిసినప్పుడు ఖచ్చితంగా మీది మీకు వస్తుంది అన్న భరోసా ఇచ్చారు. ఆ భరోసాతోటే ఇంత హ్యాపీగా ఉండగలిగాను. ఎంత పెయిన్ ఉన్నా కూడా లోపల నాకు దొరుకుతుంది, టీమ్ నాకు తెచ్చిస్తారు అన్న హ్యాపీనెస్తో ఉండగలిగాము. బట్ అది దొంగ దొరికారు అని తీసుకొచ్చి చూపించిన రోజైతే నిజంగా నాకు వచ్చేసింది. మేము మా పడ్డ కష్టం వృధా కాలేదు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత హెల్ప్ చేసినందుకు. అండ్ సార్ చెప్పినట్లు సీసీ కెమెరాస్ మా ఇంటికి సెంట్రల్ లాక్ కూడా లేదు. సీసీ కెమెరాస్ ఉన్నాయి బట్ వర్క్ చేయట్లేదు. అవి ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈరోజు తెలిసింది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఏం జరగదులే అనుకుంటాం. బట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలిసింది ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు దాని యొక్క ప్రాముఖ్యత, అవి ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి దొంగతనాన్నైనా పోలీసు వారు అతి తక్కువ టైంలో ఛేదించగలరు అని మరొకసారి మేము ముందు ప్రూవ్ చేశాము. ఆ ప్రూవ్ చేసిన దాన్ని మీ కళ్ళ ముందు మీ కాలనీలో జరిగిన సంఘటనే ఉదాహరణగా మీకు చూపించి దీని యొక్క ప్రాముఖ్యతను మీరు మీ కాలనీ వాసులకు మరియు ఈ అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా చేసే ప్రయత్నం ఇది. ఈ దొంగతనం జరిగిన వెంటనే సైబరాబాద్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 బృందాలుగా ఏర్పడి దీన్ని అత్యంత తక్కువ టైంలో ఛేదించాము. ఆ ఛేదించామని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ తరఫున మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనికి ముఖ్యంగా మాకు మీ కాలనీలో ఉన్న సత్యనారాయణ గారు వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు చాలా యూజ్ఫుల్ అయ్యాయి. సత్యనారాయణ గారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. వారిని కూడా రమ్మన్నాము. వారు వస్తే వారి సభా వేదిక మీదనే మా ఏసీపీ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కూడా చేస్తాము. పోయిన నెల 14వ తారీఖు నాడు, ఏప్రిల్ 14వ తారీఖు నాడు హిల్ టాప్ హోమ్స్ కాలనీలో ఉండే వెంకటరమణ గారి ఇంట్లో దొంగతనం అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో ఆ క్రమంలో భాగంగా ఈ కాలనీలో ఉండే ఈ సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని దృశ్యాలు వచ్చినాయి. దాన్ని ఫాలో చేసుకుంటూ మేము మిగతా ఏళ్ళకి చూసి వెళ్ళి అక్కడ మా ఈ పాత నేరస్తులు ఏవైతే ఉన్నారో శివాని చెప్పే ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వీరికి పోయిన సొత్తు దాదాపు 95% కూడా టోటల్గా రికవరీ కావడం జరిగింది. దాన్ని మొత్తం కోర్టులో మేము దాన్ని పట్టుకొని ఆ దొంగని కోర్టులో పెట్టి ఆ వస్తువులు కూడా కోర్టులో పెట్టి ఎంబడి దాన్ని మేము కోర్టుకి మనం వాళ్ళకి చెప్పి ఎంబడి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయించి ఈరోజు భవానీ గారికి అలాగే వెంకటరమణ గారి వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాదాపు 15 రోజుల లోపల ఈ కేసుని మేము మా టీం, మా సత్యనారాయణ గారు కానీ అలాగే డిఐ సత్యనారాయణ అలాగే వాళ్ళ టీం సభ్యులు అలాగే నరేష్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ దాదాపు ఒక 15 రోజుల దాని మీద గట్టిగా పనిచేసి దొంగని పట్టుకొని దొంగ వస్తువులు కూడా పట్టుకొని రికవరీ చేసి వీడికి అప్పగించడం ఈరోజు జరిగింది. కాబట్టి మేము మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ప్రతి కాలనీలో ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికి ప్రాపర్గా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. దానికి కర్టెన్స్ కానీ ఇటువంటివి పెట్టుకోవాలి. తాళాలు బయటకు